వామ్మో! నాయనో! ఇదేమి టార్చర్‌రా నాయనా! రోజు రోజుకి టార్చర్ ఎక్కువైపోతుంది అని అనిపిస్తుంది గదా! ఖచ్చితంగా పడాల్సిందే. ఇంకొక 10 రోజులు బిగ్ బాస్‌ని చాలా మిస్ అవుతాం. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఛీ! అసలు ఏంది ఈ సంవత్సరం బాగోలేదు, కంటెస్టెంట్స్ బాగోలేరు అనుకున్నోళ్ళే, అరే! బిగ్ బాస్ అయిపోతుంది, కళ్యాణ్‌ని చూడలేకపోతామని, కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని చూడలేకపోతామని, తనుజ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ హ్యూమర్ మిస్ అవుతామని, ఇప్పుడు డెమాన్ హ్యూమర్ అయితే మామూలుగా లేదు. ఇలా చాలా మంది మిస్ అవుతున్నారు కదా! యెస్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫేవర్ ఎవరు, లైక్ ఎవరిని మిస్ అవుతారు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఈ రోజు మాత్రం నేను కూడా మిస్ అవుతాను బిగ్ బాస్‌లో. ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో నచ్చుతా ఉంటారు. సో నేను ప్రతి ఒక్కరిని మిస్ అవుతానని నేను అనుకుంటా. ఫస్ట్ 2 వీక్స్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకుంటారు. వీళ్ళు కూడా ఈ సీజన్‌లో వచ్చారా అని ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. బట్ లాస్ట్‌లోకి వచ్చేసరికి టాప్ 5, టాప్ 7, టాప్ 8 ఇట్లా ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాం బ్రో కదా! సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వాళ్ళ గేమ్స్ మామూలుగా అసలు లేవు. అసలు ఇమాన్యుయల్ అసలు మామూలోడు కాదు అబ్బాయి. ఇమాన్యుయల్ ఎలాంటోడు అంటే అబ్బాయిని చూడంగానే ఎవరికైనా ఈ అబ్బాయి ఏం ఆడతాడు, బిగ్ బాస్కి వచ్చాడు అట్లా ఎక్కడో కూర్చొని ఎక్కడోని అంటే మంచం మీద వాలిపోయి పడుకొని ఉంటాడు, ఈ అబ్బాయి లేవలేడు అసలు నడవలేడు అన్న ఫీలింగ్ వస్తుంది కదా మామూలుగా. అండర్ ఎస్టిమేట్ చేసేస్తూ ఉంటాం. ఇమాన్యుయల్ని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అనేది కరెక్ట్ యాక్ట్ అనిపించింది నాకు. ఇమాన్యుయల్కి అది కరెక్ట్ సూటబుల్ అయ్యే ఒక కొటేషన్ అని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే ఇమాన్యుయల్ని చూడంగానే ఎవరమైనా సరే ఏ అయితే కామెడీ చేస్తాడు, ఏం చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది కదా. బట్ ఇప్పటి వరకు డే 1 నుంచి ఇప్పటి వరకు తను ఆడిన ఇండివిజువల్ గేమ్, ముఖ్యంగా ఇండివిజువల్ గేమ్ ప్రతిదీ కూడా ఇచ్చి పడేశాడబ్బా. ఖచ్చితంగా అబ్బాయి టాప్లోనే ఉన్నాడు. ఇండివిజువల్ గేమ్ కావచ్చు, అదే మైండ్ గేమ్ కావచ్చు, ఫిజికల్ గేమ్ కావచ్చు, అసలు మామూలుగా లేడు. అసలు హ్యూమర్ కావచ్చు, ఏదైనా సరే ఇమ్మాన్యుయల్ తర్వాతే ఎవరైనా సరే అతని పక్కన ఎలాంటి డెమోన్ లాంటి వాళ్ళు పక్కన ఉన్నా కూడా ఆడాడు అంటే అసలు 2 కూడా అని చెప్పాలి. ఇమ్మాన్యుయల్ని చూస్తే ఎవరు అనుకోరు కదా, ఇది మాత్రం ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ అబ్బాయి ఈ సీజన్లో ద నెంబర్ 1 ప్లేయర్ అని చెప్పొచ్చు, ఆల్ రౌండర్. మీకు కూడా అలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇవాళ గేమ్లో యాజ్ యూజువల్ లీడర్ బోర్డులో ఎవరిదైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ తీసేస్తున్నారు. బిగ్ బాస్ ఇప్పుడు భరణి గారికి తీస్తున్నారు కాబట్టి భరణి గారు పాయింట్స్ ఎవరికి ఇస్తారు అనేది పెద్ద రచ్చ కాదు చర్చ. ఏంటి ఇక్కడ సంజన గారు ఉన్నారు, ఇమానియల్, తనుజ, వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఇస్తారంటే మొన్ననే కదా తనుజ నన్ను తీయొద్దు అని డైరెక్ట్గా భరణి గారు వెళ్ళి అడిగినప్పుడు లేదు నేను ఇమానియల్ని తీయలేను ఎందుకంటే ఈ మధ్య కాలంలో తనే నన్ను సపోర్ట్ చేశాడు అన్న ఒక పెద్ద బ్లండర్ అబద్ధం చెప్పింది. ఎక్కడ సపోర్ట్ చేశాడు అంటే టాప్ 5 టాప్లో ఉన్నప్పుడు తీయొద్దు అనే దాంట్లో వాళ్ళ గుంపులో చేరింది, ముఖ్యంగా కళ్యాణ్ వల్ల చేరింది అని నేను చెప్తా. లేదు అంటే తను కూడా నాన్న వైపే ఉండుండేది. బట్ ఈ వీక్లో తనకు అర్థమైపోయింది ఎవరితో ఉంటే ఎలా ఆడతారు, ఎవరితో ఉంటే తనకి ప్లస్ అవుతుంది అనేది తను మెంటల్గా అర్థమైపోయింది అమ్మాయికి. సో వీళ్ళతో ఉంది కాబట్టి తను ప్రతి గేమ్ ఆడింది బాస్. ఈ వీక్లో వచ్చిన ప్రతి గేమ్ ఆడింది ఎవరు అంటే తనుజానే. అసలు ఇంకోసారి ఏంటంటే తన టాప్లోకి వచ్చేసింది ఇప్పటి వరకు ఉంది అంటే భరణి గారి ప్లేస్లో తనుజ ఉండాలి. బట్ మొన్న డిమాండ్ పవన్ తన పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ముందుకు వచ్చేసింది. అవునా కాదా ఒప్పుకోవాలి. తనుజ ఆడింది కాదని లేదు, బట్ ముందు ఆడిన గేమ్స్ పోయింది. ఈ రోజు ఆడిన గేమ్స్లో మాత్రం విన్ అయిందని నేను చెప్తా. ఏంటి భరణి గారు కూడా తనుజ ఫస్ట్ వెళ్ళి అడిగింది, తను అడగలేకపోయింది. కళ్యాణ్ చెప్పాడు యాక్చువల్లీ వెళ్ళి అడుగు అంటే నేను ఎలా అడగాలి, మొన్ననే కదా ఆయన పాయింట్ని పక్కకు పెట్టేసి నేను ఇమాన్యుయల్ని సపోర్ట్ చేశాను, ఇప్పుడు నేను ఎలా అడగలను అంటే నీ పాయింట్ని పెట్టు. ఇక్కడ గమనించాలి చాలా మంది ఆడియన్స్ పాయింట్ని పెట్టు అన్న మాట కళ్యాణ్ ఏదైతే చెప్పాడో వాళ్ళకి నీ బాండ్ గుర్తు చేయి అన్నట్టు విన్నారు అనుకుంటా. కొంతమంది ట్రోల్ చేశారు నీ బాండ్ని గుర్తు చేయి అని కళ్యాణ్ చెప్పాడు అని. బట్ అది బాండ్స్ కాదు బ్రో, నీ పాయింట్స్ పెట్టు. విన్ అయితే నెక్స్ట్ నీకు మేము సపోర్ట్గా ఉంటాము అన్నట్టుగా పాయింట్స్ని గుర్తు చేయి, మా ముగ్గురు పాయింట్స్ నీకు వస్తాయి లేదా మా పాయింట్స్ నీకు వస్తాయి అన్నట్టుగా తను చెప్పాడు. సో అదనమాట. కళ్యాణ్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేశాడు తనుజని కావచ్చు, ఇటు ఇమాన్యుయల్ని కావచ్చు. తను ఒకసారి స్టాండ్ తీసుకున్నాడు అంటే డెమాన్ని కూడా ఎలా సపోర్ట్ చేశాడు అనేది మనం చూసాం. ఒకసారి డెమాన్ లీడర్ బోర్డ్ నుంచి పక్కకు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని కాపాడుకోవడానికి ట్రై చేశాడు కళ్యాణ్. సో తనే వెళ్ళి భరణి గారితో కూడా మాట్లాడాడు. భరణి గారు నా హార్ట్ చెప్పింది నేను వింటా, ఒకసారి మైండ్లోకి వచ్చిన తర్వాత నేను వదులుకోలేను. అంటే నోరారా వచ్చి ఒక నాన్న ఒక అమ్మాయి పిలిచిన తర్వాత దాన్ని నేను ఎలా అంటే రిగ్రెట్ చేయగలను కళ్యాణ్, నేను మామూలు మనిషిని అన్నట్టుగా పెద్ద ఫిలాసఫీ ఇచ్చారు. బట్ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక చర్చ నడిచింది భరణి గారు అండ్ సుమన్ శెట్టితో. ఏంటి అంటే భరణి గారు పాయింట్స్ తనుజకి ఇవ్వాలనుకున్నారు, బట్ అదేంటి అవుట్ ఆఫ్ లవ్ అవుట్ ఆఫ్ స్ట్రాటజీనా అనేది చిన్న అక్కడ మెలుగు వేసి వదిలేశారు భరణి గారు. ఏంటి అంటే ఆయన స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పుడు కానీ తను సంజన ఇప్పటి వరకు వాళ్ళ గ్రూప్లో ఉన్న సంజనకి ఇస్తే తను టాప్లోకి వెళ్ళిపోతుంది.
ఓకే పాయింట్. తను టాప్లోకి వెళ్తే ఇతనికి ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ గేమ్స్లో, కాబట్టి తను వెళ్ళకూడదు, అయితే తనుజ వెళ్ళాలి అనేసి తనుజకి ఇచ్చాడు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటి అంటే ఇతను నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే ఇమాన్యుయల్కి చేయాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే బాండ్స్ పక్కన పెడితే, తనుజకి అతనికి ఉన్న కన్సర్న్ పక్కన పెడితే, భరణి గారు ఇమాన్యుయల్కి ఖచ్చితంగా ఇవ్వాలని నేనంట. ఎందుకు? అతను ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు రీఎంట్రీ టైంలో తన గేమ్స్కి సపోర్ట్ చేసి అతను గెలిచేలా చేసింది ఇమాన్యుయల్. మరి అతను ఎందుకు అలా మర్చిపోయాడు? ఇలాంటప్పుడు కదా తను సేవ్ చేయాలి, ఇలాంటప్పుడు కదా ఆ రుణం అనేది తీర్చుకోవాలి. అప్పుడు ఇమాన్యుయల్ టాప్లో ఉండేవాడు కదా, ఇది ఎందుకు మర్చిపోయారు భరణి గారు అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ పాయింట్ కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. భరణి గారు తనుజకి ఇవ్వకూడదు అని నేను అనట్లా, బట్ వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఇమాన్యుయల్ దానికి అర్హుడు అంట. ఎందుకంటే ఈయన లోపలికి వచ్చి మళ్ళీ ఇన్ని వీక్స్ ఉండడానికి కారణం అంటే వెనకాల నుంచి హెల్ప్ చేసిన ఇమాన్యుయలేని అంటాను. ఎందుకంటే తన కోసం ఆడింది ఇమాన్యుయలే. మరి ఇదేందుకు మర్చిపోయారో నాకు తెలీదు. సో ఇది నాకు ఫెయిర్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని బిగ్ బాస్ అక్కడ ఒక బోర్డు పెట్టారు కదా, ఈ పాయింట్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని నాకు నిజంగా అనిపించేసింది. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. భరణి గారు ఏదైతే చేశారో నాట్ ఫెయిర్. అతను వచ్చిన తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు సంజన గారు కూడా అడిగారు లైన్ అన్నా చూడన్నా అనేసి. నేను మైండ్ చెప్పింది వినడం, హార్ట్ చెప్పింది వింటా అనేసి ఆవిడ కూడా ఒక లెక్చర్ ఇచ్చి మరి పంపించేశారు. ఇమాన్యుయల్ కూడా వచ్చి అడిగాడు. అతను అడగలేదని కాదు అన్న, మీరు ఇప్పుడు బయట ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేనే, బట్ అనేసి తను అడగాలి కాబట్టి వచ్చి అడిగాడు. తనకి తెలుసు ఇవ్వరు అతనని, బట్ స్టిల్ అడిగారు. అడిగినా కూడా ఆయన ఇవ్వలేదు అండ్ తనుజకి ఇస్తానని అనౌన్స్ చేశారు. అది కూడా కళ్యాణ్ మాట్లాడాడు అండ్ కళ్యాణ్ ఫైనల్ చేసేసాడు. అండ్ తనుజ కూడా అక్కడ ఒక పెద్ద షాక్ అయిపోయి మరి ఈయన ఎమోషనల్ అయిపోయారు. ఎందుకో తెలియదు, అది ట్రూనే అనిపించింది నాకు. చాలా మంది నటన అన్నారు కానీ అతను ట్రూగానే ఎమోషనల్ అయ్యారు. మరి ఎందుకు అయ్యారో తెలియదు. అంటే ఇంతవరకు ఆడి ఓడిపోయానని ఎమోషనల్ అయ్యారా, లేదంటే నేను కూతురుగా ఉన్న ఒక తనుజకి హెల్ప్ చేశానని ఎమోషనల్ ఆనంద్ బాష్పాలా లేకపోతే బాధ బాష్పాలా తెలియలేదు, బట్ ఎమోషనల్ అయితే అయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ ఒక పాయింట్ సిచ్యువేషన్లో తిన హైలో ఉంది కదా, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, సంజన, ఇమాన్యుయల్ అండ్ తనుజ. ఇప్పుడు ఈ ముగ్గురులో ఇప్పటి వరకు వచ్చిన ప్రక్రియ ప్రకారంగా అయితే హైయెస్ట్నే కదా తీస్తున్నారు. తనుజానే అంది 2-3 సార్లు, ప్రతిసారి కూడా నేను హైయెస్ట్ని తీయాలనుకుంటున్నానని. మరి తన దాకా వచ్చే వరకు ఎందుకు హైయెస్ట్ని తీయకుండా మళ్ళీ లోయెస్ట్ సంజనాని తీశారు? ఇప్పటికీ సంజనాని 3-4 సార్లు సంజనానే తీసేశారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఇలా చేస్తుంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు నాకు అర్థం కాలే. ఇప్పటి వరకు భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు సంజన వైపే ఉన్నారు కదా, పాయింట్స్ ఎలాగా ఇవ్వలేదు, సంజనానే తీసేశారు. ఇది నాకు కొంచెం బాధ అనిపించింది. సంజన గారి విషయంలో ఆవిడ ఏకాకిలాగా అయిపోయింది అనిపించింది. కొంత ఆమె చేసుకునేదే. ఈమె ప్రతిసారి డెమాన్ పవన్ మా వైపు రండి 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 అని పిలిచినప్పుడు రాకుండా అటువైపే ఉండి ఆవిడ చేసిన తప్పు. ఇటు అటు 2 పడవల మీద కాలు వేసేసిన సంజన గారు ఎటు కాకుండా పోవడం వల్ల ఆవిడ మళ్ళీ అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఇది జరిగింది. దీనివల్లనే సంజన గారు మళ్ళీ అవుట్ ఆఫ్ ది గేమ్ అనిపించింది. వాళ్ళు ఆడిన ఏవైతే పూల్లోకి దిగి లాకర్స్ ఓపెన్ చేసి వాళ్ళ షేప్స్ తీసుకొచ్చి పెడతారో ఆ బోర్డులో సంజన గారిది తప్ప ఇమాన్యుయల్ది తప్ప? ఎవరిది తప్పు? ఫస్ట్ సంజన గారే వచ్చి ఇమాన్యుయల్ పెట్టిన ఏమంటారు షేప్ ఏదైతే ఉందో తను తీసి పడేశారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ వచ్చి తను పడేశాడు. అదొక గేమ్ కదా. తనుజ పడేసింది, ఇమాన్యుయల్. ఇప్పుడు తనుజది అండ్ సంజన గారి కలర్స్ కొంచెం ఈక్వల్ గానే ఉన్నాయి, అంటే దగ్గరగా ఉన్నాయి కలర్స్. ఇమాన్యుయల్ ఇది తనుజాదా ఇది సంజన గారిదా చూసి మరి పడేసే అంత ఆలోచన లేదు. అతని గేమ్ అతను ఆడుతున్నాడు. ఓకే, ఇద్దరు వచ్చి ఇమాన్యుయల్ని టార్గెట్ చేస్తే తప్పులేదు, బట్ ఇమాన్యుయల్ మాత్రం చేస్తే తప్ప? నాకు అనిపించింది ఇది ఏంటిది, ఓడిపోతే ఒక బాధ, గెలిస్తే ఒక బాధ. అంటే ఈ అబ్బాయి ఇది ఎలా ఉందంటే ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యి అంటాం కదా, అలా అయిపోయింది. బట్ ఇమాన్యుయల్ ఎమోషన్కి ఒక రీజన్ ఉంది అనిపించింది. ఆవిడ ఎమోషనల్ అయ్యారు, బట్ అంత అవసరం లేదు అనిపించింది. ప్రతిసారి కూడా అది రియల్ ఎమోషన్ అయినా కూడా జనాలకి ఎలా పోట్రీ అవుతుందంటే ఆడలేక ఏదో అంటారు చూడండి, అలా ఉంటుంది అనమాట. అలాంటి ఎమోషన్స్ని తీసుకోరు. ఎండ్ ఆఫ్ ది డే తనుజ అండ్ ఇమాన్యుయల్ మాత్రమే మిగిలారు. ఎందుకంటే సంజన కూడా లోయెస్ట్లో ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తనుజ అండ్ ఇమాన్యుయల్ ఆడిన ఆ బలూన్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్ రౌండ్లోనే ఇమాన్యుయల్ కాలు మెలిపడింది. అసలు టూ ఎమోషనల్, అసలు ఎంత ఎమోషనల్ అంటే అబ్బాయి అంత ఈజీగా పడిపోయే రకం కాదు, అది ఎంతో పెయిన్ వస్తే తప్ప. సో అది పడిపోయిన తర్వాత ఆ బాల్స్ వెంటనే అసలు ఈ విషయంలో మాత్రం ప్రతిసారి ఫస్ట్ ఉంటాడు మన కళ్యాణ్. ఇలాంటప్పుడు ఎవరున్నా కూడా అంటారు కదా, అమ్మాయి ఉంటే చూస్తాడు, అమ్మాయి ఉంటే వెళ్ళి పట్టుకుంటాడు అని. అమ్మాయే కాదు బ్రో, అక్కడ ఎవరున్నా కూడా వెళ్ళేది ఫస్ట్ కళ్యాణే. అంటే అది మనం కావాలని అతనికి వెళ్ళు అని చెప్పట్లా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు చూడండి. అది దానికే కనెక్ట్ అయిపోయాడు జనాలకి. సో
వెళ్ళి మెడికల్ రూమ్కి వెళ్ళారు, బ్యాండేజ్ కట్టారు. బట్ ఆ తర్వాత కూడా చాలా బాగా ఆడాడు ఇమాన్యుయల్, చాలా బాగా ఆడి మరి గెలిచాడు 11 balls వేసేసి. ఎందుకంటే ఒక బాల్ పగిలిపోయింది. అండ్ తనుజ కూడా చాలా బాగా ఆడింది. అండ్ అంతకుముందు ఆడిన దాంట్లో కూడా చాలా బాగా ఆడింది తనుజ, నేనేం తప్పటట్లేదు, ఆడిన దాంట్లో చాలా బాగా ఆడింది. అది చాలా హార్డ్ అని కూడా చెప్తా. సంజన గారు ఆడారు, తనుజ, ఇమాన్యుయల్, ముగ్గురు అసలు ఆడపిల్లలు అన్న విషయమే మర్చిపోయారు. ఇక్కడ నేను గర్ల్ ఇది తీసుకురావట్లేదు, అసలు అంత బాగా ఆడారు. సో ఇక్కడ మీకేమనిపించింది, సంజన గారిది తప్ప ఇమాన్యుయల్ది తప్ప అని చూసుకుంటే మీకేమనిపించిందో చెప్పండి. అండ్ ఇక్కడ బలూన్స్ గేమ్లో కూడాను తనుజ 2 సార్లు నాకు హ్యాండ్ మూమెంట్ ఉండకూడదు, లైక్ హ్యాండ్తో వద్దు, తలతో అండ్ నీతో మాత్రమే వేసుకోవాలి, లైక్ భుజం మీద పడితే ఇట్లా అనొచ్చు అని సంజన గారు చాలా క్లియర్గా చెప్పారు. లైవ్లో కూడా నేను చూశాను. బట్ 2-3 సార్లు తనుజ ఇట్లా అనడం చూసా. బట్ అలాంటివి చేసినప్పుడే అనిపిస్తుంది, కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటారు ఏంటి అన్నప్పుడు అలాంటి చిన్న విషయంలోనే అటు ఇటు అయిపోతూ ఉంటుంది గేమ్, కాబట్టి ఖచ్చితంగా పట్టించుకోవాలి. బట్ స్టిల్ ఇమాన్యుయల్ గెలిచాడు. అండ్ లాస్ట్లో ఇంకొక గేమ్ పెట్టారు, లైక్ వెయిట్ వేసే గేమ్ లాంటిది. సో ఆ గేమ్లో ఎందుకో ఇమాన్యుయల్ ఫస్ట్ వేసేటప్పుడే తడబడ్డాడు, పడిపోయింది. అండ్ అది అనుకోకుండా ఆ స్టిక్ వెళ్ళి తనుజ హెడ్కి తగలడం, ఆమె గట్టి కలిసి మళ్ళీ పాజ్ చేయడం, అసలు నొప్పి తగలడం విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే ఆ మాత్రానికే ఇదైపోవాలా, అది పెద్దగా తగలలేదు అని అయితే నేను అనను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, అంటే ఒక్కొక్కరు బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి చిన్నగా తగిలినా కూడా చాలా పెయిన్ వస్తుంది, కొంతమంది ఎంత పెద్ద గాయమైనా తట్టుకోగలరు. సో నేను అంతే, చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను, కాబట్టి నేను ఇంకొకరిని కమెంట్ చేయదలుచుకోలేదు, ఒక ఆడపిల్ల కాబట్టి. సో అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఆమెకి ఆ రాడ్ తగిలింది, అది ఎలా తగిలింది అనేది మనకి తెలియదు, ఆ పెయిన్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ అబౌట్ దాట్. సో ఆ విషయంలో నాకు ఇమాన్యుయల్ డిస్టర్బ్ అయిపోయాడు అనిపించింది. ఆ డిస్టర్బెన్స్లో తను నెట్టలేకపోయాడు అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. అండ్ దీనికి సంచాలకుగా ఉన్న కళ్యాణ్ మాత్రం చాలా కరెక్ట్, అంటే ఇమాన్యుయల్ది పూర్తిగా వెళ్లకుండా పడిపోతుంది, సో దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేశాడు కళ్యాణ్. బట్ ఈలోపు తనుజ అయితే విన్ అయిపోయింది. సో ఈ రౌండ్లో తనుజ విన్నర్. అండ్ తనుజ 750 marks అండ్ 3 lakhs స్కోర్ చేసింది. భరణి గారు ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం డెమాన్ ఇచ్చాడు. అదర్వైజ్ ఎలా ఉండేదో తెలియదు, అంటే భరణి గారు ప్లేస్లోనే ఆ ప్లేస్లోనే వెళ్ళిపోయి ఉండేది. నిజంగా చెప్తున్నాను, నేనేమి కావాలని చెప్పట్లా. డెమాన్ పవన్ పాయింట్స్, భరణి గారి పాయింట్స్ లేకపోతే ఇంతకు ముందే తను గేమ్లో నుంచి పోయి ఉండేది. బట్ వాళ్ళిద్దరు ఇచ్చారు కాబట్టి తనుజ ఈరోజు ఫస్ట్లో ఉంది అని నేను అంటాను. ఖచ్చితంగా ఇది సపోర్ట్ చేసినందుకే. ప్రతిసారి ఎవరు నాకు సపోర్ట్ చేశారు అంటారు కదా, దీన్నే సపోర్ట్ అంటారు. భరణి గారు సపోర్టే ఇచ్చారు అండ్ పవన్ కూడా సపోర్టే ఇచ్చాడు, కాబట్టే తనుజ ఈరోజు టాప్లో ఉంది అని నేను అంటాను. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. తను ఆడి గెలుచుకుంది లేదు అంటే నేను ఒప్పుకోను, తను ఆడింది కాదని లేదు. బట్ ఇప్పుడు టాప్లో ఉండడానికి కారణం మాత్రం డెమాన్ అండ్ భరణి గారు అని నేనంట. సో ఇప్పుడైతే ఇంకొక విషయం, తనుజ మెంటల్గా ఎంత షార్ప్ అని చెప్పడానికి ఇది ఒక పాయింట్. దాన్ని నేను తప్పుగా మాట్లాడట్లేదు, అలా అని సూపర్ అని అనట్లేదు. మెంటల్గా బ్యాలెన్స్డ్ అంటే ఇదేనేమో. సో బిగ్ బాస్ తన్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత కన్ఫెషన్ రూమ్లో తనకి 1000 points వచ్చాయి, 3 lakhs వచ్చాయి అండ్ అట్ ద సేమ్ టైం 750 points వచ్చినాయి కదా. సో ఈమె ఇమ్యూనిటీ గెలుచుకుంది అండ్ సెకండ్ ఫైనలిస్ట్గా కూడా అయ్యే అవకాశం ఉందని తెలుసు కదా అంటే ఎస్ అంది. అయితే ఈ 3 lakhs పెట్టి నువ్వు ఇమ్యూనిటీ కొనుక్కోవాలి అండ్ ఇమ్యూనిటీ కొనుక్కున్న తర్వాత ప్రైజ్ మనీ నుంచి ఈ 3 lakhs అనేవి మైనస్ అయిపోతాయి. సో నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావా, నీ ఇమ్యూనిటీ ఈ 3 lakhs పెట్టి కొనుక్కుంటే నువ్వు ఈ వీక్ సేవ్ అయిపోతావు అనేసి అన్నారు. అనగానే తనుజ చాలా తెలివిగా ఆలోచించింది. నిజంగా ఆ క్షణం ఆలోచించాలి అంటే మెంటల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. తను ఏమందంటే లేదు, నేను ఆడియన్స్ పోల్తోనే వెళ్తాను, ఆడియన్స్ డెసిషన్తోనే నేను ఇమ్యూనిటీ సాధించుకుంటా, అంటే ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటా, నేను 3 lakhsతో కొనాలనుకోవట్లేదు అని చెప్పడం జరిగింది. అదే ఆ విషయంలో మాత్రం జనాలు మనసు గెలిచేసుకుంది అనొచ్చు. సో ఇది వాళ్ళ రివ్యూ. బట్ కళ్యాణ్ విషయంలో మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. తనకి కనీసం గేమ్ ఆడే ఛాన్స్ అవ్వలేదు, బట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఇక వీళ్ళంతా ఫైనలిస్ట్ అయిన తర్వాతే కళ్యాణ్ సత్తా కనిపిస్తుందా, ఇంకా కళ్యాణ్కి ఓట్ అప్పీల్ చేసే అవకాశం లేదా అన్న ఆలోచన అయితే అందరికీ ఉంది. బట్ కళ్యాణ్ ఓట్ అప్పీల్ చేస్తేనే ఓట్లేస్తారా, అయినా మేము ఉన్నాము అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అలా ఉన్నాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.